राजा है सामर्थ से भरा। అధ్యక్షులుగా ఏర్పాటు చేయబడినటువంటి మరి ప్రియులు శ్రీమతి చిత్ర సుశీల రాజు గారిని ఏర్పాటు చేస్తున్నాం. మరి వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నడిపించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ క్లాప్స్ కొడదాం. ప్రైజ్ ది లార్డ్ అండి. ముందుగా చిన్న పాట పాడుకొని కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. జరుపుకోవడానికి మన శృంగార దేవాలయంలోని స్త్రీలందరికీ దేవుడు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి ముందుగా త్రియేక దేవునికి స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సిఆర్ గారికి, మన పాస్టర్ గారికి, పెద్దలకు, స్త్రీల సమాజం వారికి కూడా నేను మనఃపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. స్త్రీల ఆదివారంలోనికి సంఘమందరి స్త్రీలందరినీ కూడా ప్రేమగా ఆహ్వానిస్తున్నానండి. ఈరోజు మరో ప్రత్యేకత కూడా ఉందండి. ఎందుకంటే రాగానే మీరందరూ కూడా నన్ను విష్ చేశారు. నేను అదేవిధంగా మన సంఘంలో ఉన్న తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. హ్యాపీ మదర్స్ డే. ఇక ఈ కార్యక్రమాన్ని ఘనంగాను మర్యాదగాను దేవునికి మహిమార్థమే జరుగులాగా మన మధ్యన ఉన్నటువంటి శ్రీమతి శ్రీజ్ఞానమ్మ గారు ప్రారంభ ప్రాంతంలో నడిపిస్తారు. అందరూ రేసి నిలబడినట్టు ఏకీభవిద్దాం. ప్రార్థన అండి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. సకల ఉదయకాల సమయంలో నాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకమును సంఘం వెనక దిగిరాలి ప్రభా. నీకు స్తోత్రం నాయన. సంఘ సరిహద్దుల విశాలపరచండి. సంఘం చుట్టూ ఉన్న ప్రతి కుటుంబాలను దీవించండి. సంఘాన్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ముందుగా కుటుంబ అధ్యక్షులు బట్టి నాయన వారి భార్య బట్టి కోట్లాది స్తోత్రాలు నాయన. సంఘ సియాలు కలిగిన మంచి ఆరోగ్య శక్తిని బలం ఇచ్చి ప్రభా మీరే వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ప్రభా దేవా మీరే ఏర్పాటు చేశారని మేము విశ్వసిస్తూ నాయన ఆచరిస్తూ ఉన్నామయ్యా. ఆయన తల్లి ఆదివారంగా ప్రభా ఎక్కడి నుంచో వస్తుంది కానీ మా సంఘంలో అయితే ప్రభా ఇదే మొదటిసారిగా జరుగుతూ ఉందయ్యా. స్తోత్రాలు. మీ దీవెనలన్నీ మెండుగా కృపరింపచేయండి ప్రభా. అధ్యక్షతగా వహించిన నేను సుశీలాన్ని బట్టి కోట్లాది స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ కూడా ఎంతో ధైర్యంగా ఎప్పుడు వెనక కూర్చునేవారు. ఎంత ధైర్యంగా ఎదురుకు వచ్చి ప్రభా పాట పాడి అన్ని విషయాలు ఆసస్పెక్ట్ చేస్తూ ఉండగా ప్రభా బిడ్డను మీరు ఆశీర్వదించండి, బలపరచండి, విసిరివ చాటున మరుగుపరచండి. వచ్చిన స్త్రీలందరూ పాల్గొంటున్న ప్రతి పనులలోనూ ప్రభా దేవా వాక్యంలోనూ అన్నింటిలో కూడా నాయన బిడ్డలందరినీ మీరు బలపరిచి నా ప్రభా విసిరివ చాటున మరుగుపరుచుకుంటాయా. స్తోత్రాలు. దేవాలయంలో జరుగుతున్న స్త్రీల ఆరాధన కూడికనంతటిని నాయన స్త్రీలను, పురుషులను, ఎవరులను, వృద్ధులను, బాధలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నీ నామానికి మహిమకరముగా జరిగించమని నాయన మా సంఘాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించినటువంటి అమ్మగారి వందనాలు తెలుసుకుంటున్నానండి. 518వ కీర్తన అండి. మన స్త్రీ సమాజం
విందాం. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేయుము. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. అనుదినమున ప్రభుని తలచుచు అలయకను ప్రార్థిస్తుము. అనుదినమున ప్రభుని తలచుచు అలయకను ప్రార్థిస్తుము. అనవరతము ప్రభుని చిత్తముననుసరింతుము. పనులలో నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. వేదవాక్య పఠనమందు విసుగు చెందకయుండుము. వేదవాక్య పఠనమందు విసుగు చెందకయుండుము. ఆదరంబున దైవ చిత్తము ననుసరించుచు నడుతుము. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువక. ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువక. విసుగు చెందక నాలయమునకు భిన్న పేదల దేశము. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. 481వ కీర్తన స్త్రీల సమాజం వారు పాడగా విందామండి.
తదుపరి రెవరెండ్ బివివి రత్నం గారు గురుమండల అధ్యక్షులు సంస్కార ఆరాధన హెచ్చరికలు తెలియజేస్తారు. అనంతరం శ్రీమతి చార్లా గారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ఈ మాటను వెంబడి చెప్పండి. ఓ దేవా మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితములో అంతరంగిక జీవితములో సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతి శ్రమను బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు అని దేవునితో చెప్పుడి. ముందుగా పాత నిబంధన గ్రంథం నుండి 2వ రాజులు 22వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు మైలా మృదుల గారు చదువుగా విందామండి. సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా ఈ కోపము ఆగిపోకుండా ఈ స్థలం మీదకి రగులుకొనిచున్నది. యోధారాజునకు ఈ మాట తెలియ. పత్రిక పాఠము 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలను చేపరోలు సత్యవతి గారు చదువుగా విందామండి. పత్రిక పాఠము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 17 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్యముంత పర్యంతం. శ్రీమతి లంకపల్లి ఆశీర్వాద కుమారి గారు చదువుగా విందామండి.
అధ్యాయము 36 నుంచి 38 ఈ శుభ సమయంలో సువార్త పఠనం చదువుతున్నాను వినండి. మరియు నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రాలను పెనియేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవక్త ఉండేను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ల పెనుమడితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువగా ఉపవాస ప్రార్థనతో రేయింపగల సేవ చేస్తుండేను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండేను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని ఎదుకు చేరుదను. దేవా నా దేవా సుతారా వాయించు నీకు కృతజ్ఞతలు చెల్లించును. సమస్తమును కలగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ పుట్టి మనుషులైన పొంతి పిలాతు అధికారం కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిన లేఖనం ప్రకారం 3వ దినాన తిరిగి లేచి పరలోకమునకు ఎక్కాడు. తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చినని ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుడి నుండి బయలువెళ్ళుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు కృపయు సమాధానం మీకు కలుగుగాక. అందరూ కూర్చోనండి. ప్రముఖమైనటువంటి అంశంలోనికి మనం వచ్చి ఉన్నాము. ఈ దినము మన కొరకు దైవ సందేశం అందించడానికి గాను మన మధ్యకు శ్రీమతి మేరీ రత్నం గారు ఇచ్చేసి ఉన్నారు. ముందుగా మన మధ్య ఉన్నటువంటి శ్రీమతి మాన్ శ్యామలా గారు ప్రార్థనలో నడిపిస్తారు. తదుపరి మన గురుమండల అధ్యక్షుడు వారు మేరీ రత్నం గారు మన వద్ద వాక్య పరిచర్యలో నడిపిస్తారు. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత నిమిత్తమైతే మేము ఈరోజు స్త్రీలాదివారంగా ప్రభు దయసలు మమ్మల్ని స్త్రీలందరినీ ప్రోత్సహించి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసిన దయసలను బట్టి, పెద్దలను బట్టి, స్త్రీ సమాజాన్ని బట్టి, మనకేవ సచివాలయాన్ని బట్టి మమ్మల్ని నడిపిస్తున్న విధానం దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇప్పుడు వాక్య ఉద్దేశం మాకు వాక్యాన్ని బోధించడానికి దయసలు పాస్టర్గా నిలబెట్టుకోండి. ఆ బిడ్డలు రతరాత్మతో అభిషేకించండి ప్రభా. మాకు అనేకమైన ఆత్మీయ సత్యములతో మా హృదయాలను ఆవిడ చెప్పే వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వాక్యానుసారమైన జీవితాన్ని మేము నడుచుకుంటా సహాయం చేయమని ఈ కార్యక్రమం ఆదరణి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మహిమాగంత ప్రభావం మీరు పొందుకోండి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మేరీ రత్నం గారు గురుమండల అధ్యక్షురాలు వాక్య పరిచర్య కోసం మన ప్రశ్నలు ఉంటారండి. మనం సాధారణంగా ఆహ్వానించాలండి. విజ్ఞానమ్మ గారు ఫోన్లు ఇచ్చి సత్కరిస్తారు. రెండవ రోజుల గ్రంథము 22వ అధ్యాయం చదువుకుందాం.
ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలం పాడగననియు దాని కాపురస్తులు దోషణాస్పదములగుదరని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తన మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు రాల్చితివి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నా సన్నిధిని కన్నీరు రాల్చితి కనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పదవి తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తోత్రమయ్యా. గతించిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు తండ్రి మమ్మల్ని అందరి సజ్జనకుల భద్రపరుచండి. మరించని పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి సహవాసాన్ని బట్టి తండ్రి నీకు అనేకమైన లేఖలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈరోజు ప్రాముఖ్యంగా తండ్రి శ్రీలాదివారం మేము జరిపించుకుంటారు తండ్రి. మీరే మా మధ్యలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రభుత్వం తండ్రి మన మాస్టర్ గారికి, మన సిఆర్ గారికి, అలాగే ఎల్సిసి వారికి, పిసిసి వారికి, సంఘ పెద్దలకు, సండే స్కూల్ పిల్లలకు, స్త్రీల సమాజం వారికి ఆరాధన చేయడం మీ అందరు కూడా ప్రభువుని యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్కెస్ట్రా వారికి కూడా వందనాలు తెలియజేసి ప్రయత్నంగా కూడా మా అభిమానాన్ని వచ్చినందుకు ఆర్కెస్ట్రా వారికి కూడా వందనాలు. సభాధ్యక్షుల వారికి కూడా ఇంతగానో నడిపించినందుకు సభాధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన మీ అందరికీ చేయడం మీ అందరూ కూడా స్త్రీల వరకు శుభాకాంక్షలు మరియు ఒకసారి తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత సువార్త ఎవరికి అందించారంటే స్త్రీలైన వారికి అందించినట్టు మనము చూస్తున్నాము. అందుని బట్టి మనం యేసు వారు ఏం చేశారంటే ఈ యొక్క స్త్రీల ఆదివారం ఈ యొక్క సంవత్సర కాలంలో ఒక ఆదివారం స్త్రీల ఆదివారం జరిపించుకోవాలని మనకి మన నాయకులైన వారు మనల్ని ప్రోత్సహించారు. అందుని బట్టి మన నాయకులైన వారందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఏంటమ్మా? ప్రవక్తి అయిన హుల్దా, ధైర్య విశ్వాసము గల స్త్రీ. అప్పగించినట్టు మనము చూస్తున్నాం. మనం కూడా ఏంటంటే దేవాలయాన్ని శుభ్రపరిచినట్టు మనము చూస్తున్నాం. ఈయన వీరికి ఏ బాధ్యత అప్పగించారంటే ఆయన మందిరం పరిశుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలని వారికి హిల్కీయాకును మరియు శాస్త్రి కూడా శాపాన్ని పిలిపించి దేవుని మందిరం అప్పటి వరకు వెళ్ళకున్నదంటే పాడైపోయిన స్థితిలో. ఎందుకంటే తన తండ్రి కూడా ఆ యొక్క దేవాలయం విషయంలో పట్టించుకోలేదు, తన కుమారుడు కూడా తన తాత కూడా దేవాలయాన్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈయన 8వ సంవత్సరం ఒక రాజుగా పరిపాలన చేశాడో అప్పుడు మొట్టమొదటి దేని విషయం మీద శ్రద్ధ చూపించాడంటే దేవుని మందిరం పైన. మరియు శాస్త్రిని పిలిపించి శుభ్రం చేయమని మొట్టమొదటిగా దేవాలయాన్ని శుభ్రపరచమని చెప్పినట్టు మనం చూస్తున్నాం. వారు దేవాలయాన్ని శుభ్రపరిచినప్పుడు వారికి ఏం దొరికిందంట? ధర్మశాస్త్ర గ్రంథము వారికి దొరికింది. అయితే వారు వెంటనే ఏం చేశారంటే ఆ యొక్క దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నారు. శాపాను ఏం చేశారంటే ఆ యొక్క గ్రంథాన్ని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? ఏషియా దగ్గరికి తీసుకొచ్చినట్టు మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క ధర్మశాస్త్రం తీసుకొచ్చాడో వారు దాంట్లో ఏమున్నదో అని నాకు చదివి వినిపించిందని అక్కడ తీసుకొచ్చిన హిల్కీయాను శాపాలను అడిగినట్టు మనం చూస్తున్నాం. వెంటనే వారు చదువుని వెంటనే ఏం చేశారంటే ఆయన తన సింహాసనం విడిచి తన బట్టలు చింపుకుని దేవుని పాపాలు వారు చేయలేదు, వారు ఎటువంటి దోషాలు చేశారు, ఆ దోషాలను అడగకూడదు కానీ అని ఈయన ఏం చేశారంటే ఆ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే రాయబడి ఉన్నదో ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నేను నడుచుకోవాలని వెంటనే ఏం చేశాడు? తన సింహాసనం నుంచి దిగి తన బట్టలు చింపుకుని దేవుని మాటలకు లోబడే వ్యక్తిగా మనము చూస్తున్నాం. అయితే మళ్ళా ఏమన్నాడంట? విచారణ అంటే దీని గురించి అసలే నా జనాంగాల గురించి, నా దేశం గురించి ఈ యొక్క గ్రంథంలో ఏదైతే రాయబడి ఉన్నదో దాని ప్రణాళిక ఎలా ఉన్నదో నాకు తెలియచేయడానికి నాకు ఒక ప్రధాన యాజకుడు నాకు ఈ యొక్క గ్రంథంలో ఏదైతే రాయబడినదో అది నాకు దాని వివరణ కావాలని ఎవరి దగ్గరికి పంపడంటే హుల్దా ప్రవక్త దగ్గరికి పంపినట్టు మనము చూస్తున్నాం.
అదేవిధంగా ప్రవక్తి గుల్గా ధైర్య సాహసాల గురించి, ఆమె విశ్వాసం గురించి మనకు అమ్మగారు చాలా బాగా వివరించారు. పాస్టర్ గారికి మా స్త్రీల సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మన ఇచ్చిన షెడ్యూల్ ప్రోగ్రామ్స్ చిన్న మార్పు అండి. ఇట్లా పాస్టర్ గారు వేరే సంఘానికి వెళ్ళి వాక్య పరిచయం చేయాల్సి ఉంది కనుక ఆమెకి మనం పాస్టర్ గారికి చిరు సన్మాన కార్యక్రమాన్ని ఈ టైంలో అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గురుమండల అధ్యక్షులు గారు మన పాస్టర్ గారు ప్యారిస్ పాస్టర్ గారు రత్నం గారిని కూడా పాస్టర్ గారితో సహా రావాలని చెప్పి కోరుకుంటాం. స్త్రీల సమాజం వారందరి కోరిక మేరకు పెద్దలందరూ ఈ సన్మాన కార్యక్రమంలో ఉండాలని కోరుకండి. అదేవిధంగా మన సిఆర్ గారు కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుండగా మన పాస్టర్ గారి గురించి కొన్ని విషయాలు చెప్తామండి. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు పెద్దలందరూ వచ్చారనే అనుకుంటున్నారండి. ఎవరినైనా నేను మిస్ అయితే మాకు క్షమించి మీరుగా వాలంటీర్గా వచ్చేయండి. కొంచెం ఈ కార్యక్రమం జరుగుతుండగా పాస్టర్ గారి గురించి మనకు కొన్ని విషయాలు చెప్పాలండి. పాస్టర్ గారి గురించి మనం చెప్పుకోవాలి అంటే ముందు పాస్టర్ గారి గురించి కూడా చెప్పుకోవాలండి. 2004లో అయ్యగారికి అమ్మగారికి వివాహం జరిగిందండి. అంతకు ముందు నుంచే కూడా పాస్టర్ గారు వారి తల్లిదండ్రులైనటువంటి వారందరూ కూడా సేవలోనే ఉండడం వల్ల పాస్టర్ గారు చిన్నతనం నుంచి కూడా దేవుని వాక్యంలోనే నడుచుకోవడం అనేది జరిగిందండి. అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా బలపడడం జరిగింది. 2004లో మ్యారేజ్ అయిన తర్వాత 2015లో పాస్టర్ గారు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అదే అడుగుజాడల్లో మన పాస్టర్ గారు కూడా ఏసీటీసీ ద్వారా బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగిందండి. ఆ తర్వాత 2019లో వీరి ఫస్ట్ పోస్టింగ్ తుమ్మగొప్పల్లో పోస్టింగ్ అనేది జరిగిందండి. టైంలోనే పాస్టర్ గారు కూడా పాస్టర్ గారితో పాటు సేవలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ 2024 మనకి అంటే లాస్ట్ ఇయర్ మన సంఘానికి రావడం జరిగింది చిన్నపేట ప్యాలెస్ ద్వారా. అక్కడి నుంచి మనకి అందిస్తున్న సేవల గురించి అయితే మీ అందరికీ కూడా తెలుసు, మనందరికీ ఈ విషయం తెలుసు. వాటి గురించి అయితే నేను చెప్పక్కర్లేదని అనుకుంటున్నాను. ప్రతి శుక్రవారం కూడా వచ్చి మనకి ఈ కార్యక్రమాన్ని తర్వాత మన పెద్దల చేతుల మీదుగానే వారికి వస్త్రాలను కూడా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము స్త్రీల సంఘం వారి తరఫు నుంచి. తర్వాత తీసుకుంటారు, తర్వాత ఫోటోస్ ఇస్తారు. ప్రజలు మీ చేతుల మీద ఇవ్వాలని చెప్పి స్త్రీల సమాజం వారి కోరిక. స్త్రీల సమాజం ఎందుకంటే పెద్దలందరూ కూడా తెర వెనక ఉండి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఎప్పుడు తెర వెనక మిగిలిపోతున్నారు కాబట్టి వాళ్ళని తెర మీద చూపించాలనుకుంటున్నాం. అదే తెర వెనక ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారంట. స్త్రీలు కూడా వచ్చి అందించండి. ముఖ్యంగా మన పాస్టర్ గారు చాలా ఆత్మీయంగా నడిపిస్తారు. పాస్టర్ గారు వచ్చాక ఈ చర్చి చాలా బాగా అంటే ఉత్సాహంగా జరుపుకుంటున్నాడు. ముఖ్యంగా పాస్టర్ గారి నుండి పాస్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తాను. అందరూ వస్త్రవేశాల్సిందా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమాజం తరఫున చిక్కారాజు గారికి చిన్న శిరసావనం చేయడం జరుగుతుంది. మీరందరూ సహకరించినందుకు థ్యాంక్స్. दरबार में हो
आशिक हूँ मैं तेरा मैं ना शर्माऊं కూడా నేను సండే స్కూల్లో యాక్టివ్ ఉండేదాన్ని, యూత్ లో కూడా యాక్టివ్ ఉండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇక్కడ నేను కొంచెం సెట్ అవ్వకపోయిందని చెప్పుకోవచ్చు. అంటే అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ గా ఉండేది. దానివల్ల నేను దగ్గర ఈ ప్లేస్ కి రావడానికి 20 years గ్యాప్ ఉంది నాకు. ఇక్కడ నేను నుంచోడానికి మెయిన్ కారణం ఏంటంటే సుజానాటి గారు, స్త్రీల సమాజం గారు అందరూ కూడా, అదేవిధంగా సిఆర్ గారు, పాస్టర్ గారు మీరు వల్ల అవుతుంది వెళ్ళండి అన్నారు. అయిందో లేదో మీరే చెప్తారు. పాస్టర్ గారికి చేసిన కార్యక్రమం అందరిలో కూడా స్త్రీలందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ఇప్పుడు కానుకలు సేకరణ కార్యక్రమం వచ్చిందండి. శ్రీమతి అరిగెల రత్నమ్మ గారు కృతజ్ఞతా కానుకల నిమిత్తం ప్రార్థనలో నడిస్తారు. సమర్పించాలి అనుకునేవారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటానండి. స్తోత్రములు ప్రభువా, స్తుతుల మీద స్తోత్రముల మీద ఆశీనులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాల్సని చేరి ప్రభా ఎంతో ఎదుగా ప్రభు జరిగింది నాయన. నీకు వందనాలు నాయన. ఆది నుండి అంచెం వరకు మీరు ఎక్కడ చాటును భద్రపరిచి ప్రభా ఎన్నో కార్యక్రమాల్లో మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన సమయానికై, కృపకై, దయకై, ప్రేమకై వందనాలు బాబు నాయన. నీ స్తోత్రమును మరి అలాగే ప్రభా మదర్ డే కూడా ప్రభా జరిపించుకున్నందుకు వందనాలు. అలాగే మేము ఎంతో ప్రభా ఇంకా వెనకంజ వేయకుండా ఇంకా ముందుకు జరిగి ప్రభా మేము ఎన్నో స్త్రీలుగా మేము ముందుకు రావడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. గతించిన కాలం అందు ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో కాచి కాపాడి సంరక్షించాం తండ్రి. నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఆదివారం ఆరాధనలో కృప ప్రతి ఒక్కరిని ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా నేను స్తుతించి ఆరాధించి కనపరిచే శక్తిని ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చావు తండ్రి. నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు నాయన. అలాగే ప్రభా ఈ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడి సంరక్షించిన ఆయన. ఎవరైతే బలహీన సమయంలో బలంతోటి శక్తితో నింపున ఆయన ఆరోగ్యం, శక్తి, బలం నిరంతరము దయచేయడం ప్రతి బిడ్డని ఈ తోటలో ఒలిగల మొక్కవలే అభివృద్ధి చెందేటట్టు ఆశీర్వదించిన ఆయన. ఫలించే ద్రాక్ష ఫలం వలె అభివృద్ధి చెందేటట్టు అనుగ్రహించిన ఆయన. ఈ కృపలో ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన ఈ మందిరంలో ప్రతి బిడ్డని ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడి సంరక్షించమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు తండ్రి వేడుకుంటున్నాను పరమ తండ్రి. నాయన మరి నీ సన్నిధిలో మేము మొర పెట్టుకునిచుండగా మొర ఆలకించే దేవుడు, వయల్లో చూస్తున్న దేవుడు ప్రభా. నీ సన్నిధిలో చేయబోయి ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంచుతానన్నారు ప్రభా. నీకు అనుదృష్టి ఉంచి ప్రభా నా సంఘాన్ని, నా సంఘ బిడ్డలందరినీ ప్రభా, మన అలాగే సొంతలేసిన బిడ్డలందరికీ, దశం బాగా వేసిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో నింపమని ప్రభా. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడయండి ప్రభా. నేను మీ బలలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపకై, దయకై, ప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. నాయన ఈ చిన్న ప్రార్థన మీకు ఆశీర్వదించి చేర్చు
నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము. సత్యవేదం గారిని గ్రీటింగ్స్ చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా మనం చేసుకుంటామండి. సంఘ స్త్రీల సమాజం తరఫు నుంచి మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఫంక్షన్ ఇలా జరగడానికి ముఖ్య కారణం చెక్కా రాజు గారు శిక్షణ ఇనిషియేటివ్ తీసుకుని ఈరోజు స్వచ్ఛందంగా ఎవరి ప్రాంతంలో వేదించడం స్వచ్ఛందంగా దేవునికి కార్యం చేయాలి ఆలయంలో కాబట్టి మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ఎంతో భయము భక్తి కలిగిన దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వచ్చిన కుమార్తెను బట్టి ఆ కుమార్తె చక్కగా ఉన్నతమైన చదువు చదివింది, ఉన్నతమైన ఉద్యోగంలో ప్రవేశపెట్టాడు దేవుడు. ఇవన్నీ పురస్కరించుకొని దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని మరవుతున్నాడు. ఇప్పుడు దేవుని కోసం ఏ చిన్న కార్యక్రమం చేసినప్పటికీ కూడా అది ఎంతో దేవునికరం, ఎంతో ఆశీర్వాదకరమైన విషయం మనందరికీ కూడా తెలుస్తుంది. దాన్ని పురస్కరించుకొని మరి శ్యామల మాడు శ్యామల సుబ్రహ్మణ్యం గారు దానికి ఇనిషియేటివ్ తీసుకుని మిగతా కార్యక్రమం అంతా ఘనమైన జరగడానికి స్త్రీలందరినీ కూడా పేరు పేరు చెప్పిన బంధులు చేసి వాళ్ళు కూడా కరెక్ట్గా చక్కగా ఈ కార్యక్రమం జరగడానికి ఏం చేయాలో అంత చక్కగా ప్లాన్ చేస్తారండి. చక్కటి రీతిలో ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా జరిగింది. స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటనేది తెలియడానికి చక్కటి ఎలాంటి కార్యక్రమాలు జరిగితే సంఘాలలో స్త్రీలు ఎంతో ఇంకా ఆత్మీయంగా బలపడి సంఘాన్ని బలపరుస్తారు. కాబట్టి మనమందరం కలిసి మన అందరి ప్రార్థనలో స్త్రీల సమాధానం గురించి స్త్రీల గురించి మద్దతు, అదే కాకుండా సైనిక సినిమాలు చూసుకోవాలి. మన మదర్స్ డే కూడా వచ్చింది. దాని నిమిత్తం కూడా మదర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. మన సమాజంలో స్త్రీలు అది ఏ విషయాన్ని కూడా ముందుకు రావడానికి సంశయిస్తూ ఈ కార్యక్రమం జరగడానికి అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా పేరు చెప్పడం చక్కగా మరి సహకరించారు. అందుకే కూడా శుభములు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా మీరంతా కూడా ఈ విధంగా కలెక్టివ్గా ఉంది చక్కటి రీతిలో మరి ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు చక్కగా మీ పార్టిసిపేషన్ కూడా ఉంటే అంత ఘనమైన రీతిలో జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అభినందిస్తూ ఎలాంటి కార్యక్రమాలు మీరే ముందు నడిపిస్తారు. ప్రతి సంఘంలో కూడా మరి స్త్రీలదే ఎక్కువ పాత్ర ఉంటుంది, జెంట్స్దే ఎక్కువ పాత్ర ఉంటుంది. జెంట్స్ తక్కువ వస్తారు, మిగతా దాన్ని కూడా ఉపయోగించేటానికి స్త్రీలే ముందుకు వస్తారు. కాబట్టి స్త్రీలు సంఘంలో ప్రధానమైన పాత్ర వహిస్తారు. కాబట్టి మన దేవుడికి ఆత్మీయంగా బలపరచాలని ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు అందరూ సంఘటనలు ఒకటిగా ఉండి చక్కగా ముందుకు తీసుకుని వెళితే సంఘం ఇంకా ఆత్మీయ రీతిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా మరొకసారి అభినందిస్తూ జీవిస్తూ ఆశీర్వదిస్తూ కబుర్లు కాకుండా శుభంలో జోషువా గారు మన స్త్రీల సమాజాన్ని ఉద్దేశించి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ప్యారిస్ పాస్టర్ గారికి వందనాలు, సంఘ సిఆర్ గారికి వందనాలు, అధ్యక్షత వృత్తి నడిపిస్తున్న సుశీల రాజు గారికి వందనాలు, శిఖర్ రాజన్న కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి స్త్రీలు ప్రత్యేక పాత్ర కదండి. ఇప్పుడు ఏం జరుగుతుందండి? అయిపోయిందంటారా? యుద్ధం జరుగుతుంది. స్త్రీల గురించి దావీదు అంటారు మహా సైన్యులా ఉన్నారంటారు. కాబట్టి నేను సైన్యంలో జాయిన్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. కాబట్టి స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఇద్దరూ కూడా దేవుని వాక్యమును ప్రకటించుట, ప్రయాసపడుట, దేవుని వాక్యమును వివరించుట వారి బాధ్యత. స్త్రీలుగా మీరు చేయాల్సినది ప్రాముఖ్యముగా ప్రకటించుట కంటే ప్రార్థించుట ప్రాముఖ్యమైనది. ప్రకటించుట కంటే ప్రవచించుట ప్రాముఖ్యమైనది. ప్రకటించుట కంటే పరిచర్య చేయుట ప్రాముఖ్యమైనది. హుల్దా అనే ప్రవక్త్రి ప్రవచించిందండి, జరగబోయేది చెప్పేసింది. ప్రవచన వాక్యముకి వేరు, ప్రవచించుట వేరు. వాక్యం అందరూ చెప్పేస్తున్నారు, కానీ ప్రవచించుట తక్కువైపోయింది. ఈ ప్రవచనము అనేది సర్వజనుల మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు యవ్వనులు గాని స్త్రీలు గాని
ప్రవచనములు చెప్పే ధన్యత దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు. మరి చక్కటి శృంగార దేవాలయములో మరి చక్కటి శారీస్ కట్టుకొని శారీస్ లో ఒకే రంగు ఐక్యత కనబడుతుంది. ఆ ఐక్యత సంఘములో ఉండాలి, ఉద్యమం ఉండాలి, ప్రయాస ఉండాలి. ఉన్నతమైన స్థితిలో దేవుని కొరకు జీవితాన్ని కొనసాగించాలి. ఒక చక్కటి దెబోరా ప్రవక్త ప్రవచించింది, కనాను దేశమును దేవుడు మనకు అప్పగిస్తున్నాడు, కనాను రాజ్యాన్ని, కనాను రాజుని అప్పగిస్తున్నాడు అని దెబోరా ప్రవక్త ముందు ప్రకటించింది. ఆ బారాక్ అంటాడు, నువ్వు లేకపోతే నేను రాలేను. ఎవరు ఉండాలి? ఒక పురుషుని మీద కంపల్సరీగా స్త్రీ ఉండాలి. ఆయన బారాక్ అంటాడు, నువ్వు రావాలి అంటాడు దెబోరాని. సరే వెళ్ళండి అంటారు, ప్రవచించింది. అప్పుడు ఒక చక్కటి ఉంటుంది, ఎవరంటే హెబెరు భార్య అయిన యాయేలు, స్త్రీలలో నీవు దీవెన నొందిన దానవు. ఆమె ఏమి చేసిందంటే ఒక కార్యము చేసి ఇశ్రాయేలీయులకు విజయాన్ని అనుగ్రహించింది. జయశీలుడైన దేవాది దేవుని కొరకు విజయాలు మనం పొందాలని, ప్రభు సాక్షిగా జీవించాలని, పరిశుద్ధ జీవితము, సమర్పణ జీవితము, ప్రార్థన జీవితము కలిగి ముందుకు సాగాలని, ఇలాంటి దైవ సంబంధమైన కార్యక్రమములలో అన్నింటిలోనూ ముందుంచి నడిపించాలని, కొనసాగించాలని కోరుకొనుచు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించినగా. థ్యాంక్ యూ సార్. ఎం సోమయ్య గారు తమ అమూల్యమైన మాటలను అందించవలసిందిగా కోరుతున్నాము. సోమయ్య గారు వచ్చారంటే ఒక ఎనర్జీ వస్తుందండి. పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగింది, అందరికి తెలుసు. నేను సాయంకాలం 5 గంటలకు చూసి భూమిక పంకజ్ అనేటువంటి 2 ఆడవాళ్ళు సోల్జర్స్ రెచ్చొకేషన్ వస్తాయి. అలా ఉంది, మీరు వాస్తవం చెప్పాలి. యుద్ధానికి సంబంధం అయ్యేటప్పుడు వెనక స్త్రీ ఉండి, మామూలు ఝాన్సీ లక్ష్మి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి ఆ టైంలో కానీ చిత్రం చేస్తే తప్ప మగవాళ్ళు ఆ దమ్ము రావడానికి కారణం మీరే. అందువలన ఈరోజు ప్రత్యేకంగా ఈ శుభాభినందనలు ముందు పాస్టర్ గారికి, తర్వాత సత్యవేద గారికి చెప్పాలి. కారణం ఏంటంటే ఇంత బాగా జరగటానికి సహకరించినట్టు ఇలాగే ప్రతి నెలలో ఏదో ఒక వారం స్త్రీలు ప్రత్యేకంగా ఇలా జరిపిస్తారని, అలా సహకరిస్తారని పాస్టర్ గారికి, సత్యవేద గారికి, మా ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నిజమే కదండి, ఎనర్జీ వచ్చింది కదా. రామచంద్రరావు గారు కూడా వచ్చి మాకు స్త్రీల సమాజం వారికి ఉద్దేశించి తమ అనుభవాలని మేము ఎలా నడుచుకోవాలి అనే దానికోసం చెప్తారండి. మీ అందరికీ నా ప్రత్యేక వందనమ్మా. అలాగే బ్రహ్మాధ్యక్షుడు అయ్య గారికి, సచివాలయం గారికి, పాస్టర్ గారు ఎదురండి, పాస్టర్ గారికి, మరి పెద్దవాడు సుశీలమ్మ గారు అంటే నాకు పెద్దవాడు, మా విశేషను వాళ్ళ అక్క చేయాలి మాకు బాగా చదువుకోవాలి. రాజుగారు మా పెద్దవాడు, మీరు కూడా ప్రత్యేక వందనాలు చేసుకుంటానండి. మరి స్త్రీల ఈ సండే చాలా బాగా జరిగింది. మరి ఈ కార్యక్రమం ఒకటే కాదండి, రేపు మరి యూత్ సండే జరిగిన, చిల్డ్రన్ సండే జరిగిన కూడా ఈ విధంగానే కార్యక్రమం జరిపించి దాంతోపాటు ఈ భోజన కార్యక్రమం కూడా చేయాలని మరి సిఆర్ గారిని సభాముఖం కోరుతున్నాను. రాష్ట్రం గారు ఎంత బాగా ప్రసంగం చేస్తాను నేను ఎప్పుడంటే ఏ భాషలో కూడా మంచి ఆగట్టి మన వరకుమార గారు భార్య ఆమె తప్ప మిగతా వాళ్ళు ఎవరు ప్రసంగం లేదు, పాటలు పాడే భార్య అది పాటే పాడతారు. మరి పాస్టర్ గారు ప్రత్యేకంగా పాస్టర్ గారిలో విశేషం ఏంటంటే పాస్టర్ గారు అట్లా ఎలా ఉంటారండి, భార్య మాట పాస్టర్ అంత చక్కని ప్రసంగం చేసిన పాస్టర్ గారి ప్రత్యేకంగా చేసుకుంటూ మరి నన్ను ఈ కార్యక్రమం స్త్రీల గురించి మరి ఆయన చెప్పారు, మరి సత్యవేదంగా చెప్పారు. వాళ్ళకన్నా నేను ఎక్కువ చెప్పడానికి కనుక అది ఆ కార్యక్రమం ఈ యొక్క ప్రసంగం చూస్తున్నాను. అందరికీ వందనం. పెద్దలు గౌరవనీయులు చెప్పిన మాటల ప్రకారం కూడా మా స్త్రీల సమాజం ఈ సూచనలన్నీ తీసుకున్నదని ఆశపెడుతున్నామండి. అదేవిధంగా పెద్దలు
మాణిక్యరావు గారు కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. సత్యానందం గారు అండ్ రాజేష్ గారు చెప్పారు కదండి ఇందాక పెద్దలందరూ కూడా తెర వెంట చాలా పనులు చేస్తున్నారు. వారిని మనం గుర్తించాలి ముందుగానే, బిజీగా ఉన్నారు. కానీ ఈ గ్రీటింగ్స్ అయ్యే లోపు ఒకసారి పెద్దలు కూడా లోపలికి వస్తే బాగుంటుందండి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా. అదేవిధంగా పంతగారి మోహన్ రావు గారు కూడా 2 మాటలు చెప్తే. చర్చలో బాగా జూనియర్, ఈ పరిజ్ఞానం నాకు లేదు, కానీ మరి అధ్యక్షులు వారు సుశీలమ్మ గారు మాట్లాడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మాట్లాడుతున్నాను. ఈ రోజున మరి స్త్రీల సండేని జరుపుకుంటున్నాం. అయితే అందరూ కూడా ఏ ఒక్కరూ ఎక్కువ కాదు, ఏ ఒక్కరూ తక్కువ కాదు, అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. చాలా సంతోషం. ఎవరి కార్యక్రమాన్ని వాళ్ళు చక్కగా నిర్వహించడం జరిగింది. ఇలాగే అన్ని కార్యక్రమాలు, ఒక రోజున స్త్రీల కార్యక్రమం ఉన్నారు, అలాగే యూత్ ఒకటి, అలాగే మెన్స్ డే అలా జరుపుకుంటారని కోరుకుంటూ, అలాగే నేను ఈ సంవత్సరం నుంచే చర్చికి రావడం ప్రారంభించాను. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. అయితే నా పిల్లల విషయంలో మరి సత్యవేదం గారు మరి క్రిస్టియన్ మ్యారేజ్ చేయడానికి అందరూ సహకరించారు కాబట్టి అందరి యొక్క మరి ఆశీస్సులతోటి మా పిల్లల యొక్క పెట్టుబడి జరిగినాయి కాబట్టి తప్పనిసరిగా నేను కూడా మారాలని ఉద్దేశంతో ఈ చర్చకు వస్తున్నాను. నన్ను కూడా మీ వాడిగా స్వీకరించాలని కోరుకుంటూ ఉందండి చాలా. ఎందుకంటే ఆయన కూడా మాకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తే బాగుండేది. అయితే బిడ్డలు తల్లిదండ్రుల ప్రతిరూపాలు అంటారు కాబట్టి మన మధ్య హర్ష ఉన్నాడు. అందరికీ వందనాలండి. సభాధ్యక్షులకు వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, సిఆర్ గారికి వందనాలు. ఈరోజు ఉమెన్స్ డే జరపడం చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి ఉమెన్స్ డే ప్రతి సండే కాదు, ప్రతి నెలలో కూడా జరపాలని ఆశపడుతున్నాను. అందరూ సహకరించుతారని అనుకుంటున్నాను, సహకరిస్తారు. ఇంకా కూడా యూత్ కూడా జరపాలని అనుకుంటున్నాను కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి. నేను కూడా సపోర్ట్ చేస్తాను. నేను కూడా ఆరాధన చేయడానికి నాకు ఇష్టం. ఏదో రోజు నాకు అవకాశం ఉంటే, ఈరోజు నా భార్య చేసింది కాబట్టి నేను చేయాలనే ఆశ నాకు ఎప్పటి నుంచో ఉంటే అది కూడా త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను. దేవుని చిత్తమైతే ఖచ్చితంగా చేస్తాను. అలా కూడా ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు వందనాలు. ఇలాంటివి మరిన్ని కొన్ని రోజులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తుంది. రాకపోయినప్పటికీ ఈరోజు ఏ కారణం చెడ్డ రాలేదు తెలియదు కానీ రాలేనప్పటికీ కూడా ఆ లోటునైతే హర్ష తెచ్చాడని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ హర్ష. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే సంతోషకరంగా జరిపించినందుకు ప్రెసిడెంట్ గారితో చేసిన గారికి, ముఖ్యంగా మన పాస్టర్ గారు దీనికి ముఖ్య కార్యక్రమంగా అందరినీ ప్రోత్సహించి ఇంత సంతోషంగా చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో అందరూ జరిపించాలని మీ అందరి పేరిట కార్యక్రమం అందరూ క్షేమంగా అందరూ భోంచేసి వెళ్ళమని మీ అందరినీ కోరుకుంటూ దేవుడు మనకు ఇంకా దీవెనలు కలగజేయడు కదా. రాజుగారు కూడా 2 మాటలు చెప్తారని ఆశపడుతున్నారు. చిక్కాల రాజు గారు కూడా వచ్చి మాట్లాడతారండి. అందరికీ వందనాలండి. అలాగే స్త్రీల సమాజం వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సంఘంలో వచ్చినటువంటి స్త్రీలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముందుగా మేము చేసినట్టు ఏమీ లేదు, కానీ మాకెందుకు మమ్మల్ని ఎందుకు సత్కరించారు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్. ఏంటంటే ఈ కార్యక్రమాన్ని లీడ్ తీసుకుని ఇలా చేయాలి అని చెప్పినటువంటి సుజనమ్మ ఆంటీ గారు, తర్వాత అమ్మాయి, వీళ్ళందరూ మీరంతా ఫోన్ ద్వారా తెలుసుకోవడం చేయడం జరిగింది. కానీ కార్యక్రమం చాలా తక్కువ టైం ఉండటం వల్ల టైం సరిపోలేదు. ఇక్కడ నుంచే మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
కానీ ఈ కార్యక్రమానికి మన గురుమండల అధ్యక్షుల వారు తెలియజేయడం, అలాగే దానికి ముఖ్యంగా కార్యక్రమం ఎంత బాగా జరిగిందంటే మన సిఆర్ గారని చెప్పాలి. ఆయన దాన్ని ఒప్పుకోవడం, మీరు అడిగిన దాని ప్రతి దానికి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఏసీటీసీ మన ఏజెన్సీలో మన ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తారు పాస్టర్స్ అందరికీ. ఆ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి గురుమండల అధ్యక్షుడు వారు ఆ కార్యక్రమాన్ని మనకు తెలియజేయడం, ఆ కార్యక్రమం ఒకవేళ మనం ఎవరైనా ఏదైనా సంఘంలో చేయలేము అంటే వారిని మళ్ళీ కన్విన్స్ చేసి వాళ్ళు బతిమాడుకుని ఈ కార్యక్రమం చేయండి అని తప్పనిసరిగా కార్యక్రమాలు ఆయన జాయిన్ అయినప్పటి నుంచి ఏదైతే వాళ్ళకి కార్యక్రమాలు ఇచ్చారో చేసుకుంటూ వచ్చారు. అలాగే లాస్ట్ టైం యూత్ సండే కూడా చేయడం జరిగింది. ఈ యొక్క స్త్రీల సమాజంలో మీరు చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా కార్యక్రమాన్ని అందరినీ ఆరాధన కార్యక్రమం దగ్గర నుండి అందరినీ బాగా నడిపించారు. ముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారి కోసం అయితే మనకు కొన్ని విషయాలు చెప్పాలి. పాస్టర్ గారు చాలా బాగా చక్కని ప్రసంగాన్ని మనకి అందించడం జరిగింది. చాలా బాగా ఈరోజు మనకు అర్థమయ్యే రీతిలో ప్రసంగించి మనందరినీ బాగా దేవుని ఎడర నడిపించడం కూడా చాలా ధన్యవాదాలు పాస్టర్ గారికి. అలాగే మీరందరూ కూడా ముందు జరిగే అన్ని విషయాల్లో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇలా చేస్తూ ఉండండి. మీకు అయినట్టు మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మేము ఎప్పుడూ మీకు ముందు మేముండి అందిస్తూ ఉంటాము తప్పనిసరిగా. ఎందుకంటే మాకు ముందు నుంచి మా తల్లిదండ్రులు నేర్పినటువంటి ఈ పనిలో భాగమైంది. మేము గతంలో మేము ఆవులు ఉన్నప్పుడు కూడా మాకు తోచినంత సహాయం చేసుకుంటూ వచ్చేవారు. అలాగే దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వదించారు. అలాగే మా కుమార్తె విషయంలో అయితే ఇంకా మరీ అధికంగా ఆశీర్వదించారని నేను చెప్తాను కాకుండా. కాబట్టి మాకు తోచిన సహాయం దేవుడు చేయడానికి ఎప్పుడూ ముందుంటాం తప్పనిసరిగా. అలాగే మాకు మేము గృహం నిర్మించుకునేటప్పుడైతే అంకుల్ సత్యనారాయణ గారు అయితే మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అసలు మేము ఎక్కడి నుంచో ఇల్లు కట్టుకున్న అప్పటికి మాకు అవసరం అనుకుంటే మాకు తాళనిచ్చి మరీ మమ్మల్ని మీరు ఇందులో ఉండి మీరు పని చేసుకోండి అని చెప్పి బాగా మమ్మల్ని సపోర్ట్ చేసి మేము పక్కనే గృహం నిర్మించుకుంటే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవుని చిత్తమైతే మరి ముందు కార్యక్రమంలో జరిగే ప్రతి విషయంలో కూడా మా యొక్క సహాయ సహకారాలన్నీ మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ దేవుడిని మమ్మల్ని దీవించలాగా మీరు అందరూ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రార్థించాలని, అలాగే మరొకసారి అయ్యగారికి సిఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రామచంద్రరావు గారు, మోహన్ గారు, అదేవిధంగా హర్ష, సత్యవేద గారు, సిఆర్ గారు, పాస్టర్ గారు, జోష్వా గారు, ఎవరినైనా మిస్ అయితే క్షమించండి. ఫర్ ఆల్ వార్మింగ్ విషెస్ అండ్ కైండ్ బ్లెస్సింగ్స్. Your words truly touched us. We are grateful for your encouragements and your presence and your prayers. Thank you once again. ఇప్పుడు సంఘ ప్రకటనలు అండి. మన సిఆర్ గారు బి సత్యవేదం గారు వచ్చి తెలియజేస్తారండి. మన సిఆర్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నానండి. సత్యవేదం గారు సిఆర్ గారి గురించి చెప్పాలి అంటే ముందు సత్యవేదం గారి తల్లిదండ్రుల గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంత హాయిగా కూర్చొని ఈ రోజు ఈ కార్యక్రమం వరకు మనం ఈ కార్యక్రమాలన్నింటినీ జరుపుకుంటున్నామంటే ఆ క్రెడిట్ మాత్రం సత్యవేదం గారి తల్లిదండ్రులకే వెళ్తుందండి. ఈ చర్చ్ కట్టుకోవడానికి ముందుగా ఈ సైట్ ని ఫ్రీగా ఇచ్చారండి. ఎందుకంటే మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇది ఎంత వాల్యూ ఉన్నది మాకు కూడా చాలా వరకు అందరూ కూడా ఇక్కడ వాళ్ళే కదా అందరికీ తెలుసు ఎంత వాల్యూ ఉంటుందని. అంత వాల్యూ ఉన్నదాన్ని అంతకు మించి వాల్యూ కోసం ఇచ్చేసారు ఫ్రీగా. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలండి. ఇచ్చిన తర్వాత వదిలేదండి. చిన్న సంఘాన్ని స్థాపించి చాలా పెద్ద సంఘం వరకు వెళ్ళే వరకు ఎంతగానో కృషి చేశారు. తర్వాత కూడా వాళ్ళ తదనంతరం కూడా సత్యవేదం గారు దీన్ని వదలకుండా అంటే ఆయన సర్వీస్లో ఉండగానే ఈ సంఘాన్ని తన చేతుల్లోకి తీసుకొని మనందరినీ కూడా ఒక తాటి మీద నడిపిస్తూ ఏ విధమైనటువంటి అరవరికలు లేకుండా నడిపిస్తూ మన అందరి సహకారం తీసుకొని ముందుండి ఇంత సుందరంగా కట్టుకోవడానికి కారకులయ్యారని ఇప్పటి వరకు కూడా ఎంతగానో సపోర్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా సత్యవేదం గారి సంఘాన్ని అంతటినీ కూడా ఒక మాట మీద నడిపిస్తున్నారు. ప్రతి ఆదివారం కూడా ఆయన ముందే వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారండి. ఆయన వచ్చిన తర్వాతే పక్కనే ఉంటాం మేమైతే లేట్ కావాల్సింది చెప్తున్నాను. అయినప్పటికీ ఎక్కడి నుంచో ముందే వచ్చేస్తారు. మరి ముఖ్యంగా మా స్త్రీల సమాజం తరఫున
వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనుకున్న దగ్గర నుంచి ఈ ప్రోగ్రాము మన పాస్టర్ గారు ఇలా చేద్దాము, ఇదే ఫస్ట్ టైం అండి మనం చేసుకోవడం, ఇలా చేద్దాము అని చెప్పినప్పుడు వెంటనే సిఆర్ గారు ఒప్పుకోవడం, సరే అనడం, అది మన స్త్రీ సమాజానికి తెలపడం, లలితమ్మ గారు, ఆశీర్వాద కుమారి గారు, సుత్యానాటి, రత్నమ్మ గారు, పెద్దలందరూ కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి ముందుకు రండి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేద్దాము అని ముందుకు వచ్చినప్పుడు సత్యవేదం గారి గురించి చాలా సపోర్ట్ ఇచ్చారు పెద్దలు. సత్యవేదం గారు అందరూ కూడా సరే మీరు చేయండి, మేము ఉంటాం, బాగానే జరుగుతుంది అని చెప్పి మాకు ఏ ప్రిఫరెన్స్ కావాలన్నా ఇది లేదు అంటే ఇమీడియట్గా వచ్చి చేయడం అనేది జరిగింది. ఇంకా ఈ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. నాకన్నా మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసు, నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను. టైం సరిపోదు కాబట్టి తెలుస్తున్నాను, కానీ లేకపోతే చాలాసేపు చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సహాయ సహకారం మాత్రమే ఒక్క వ్యక్తికి పద్ధతి మనందరిది ఐక్యమత్యమే వాళ్ళు యూనిటీ స్ట్రెంగ్త్. ఒక వ్యక్తి ఒక్కడిగా ఏమీ చేయలేడు, కానీ సంఘటితంగా పోరాడితే ఏదైనా కూడా మనం సాధించుకోవచ్చు అనే విషయం కాబట్టి ఒక వ్యక్తి ఇలా డీల్ చేయాలంటే చక్కగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆర్గనైజ్ చేస్తున్న చక్రరాజు గారు, సుశ్రమ గారు, మాడల్ వారి ఫ్యామిలీ ఇనిషియేటివ్ తీసుకుని ప్రతి విషయంలో అందరికీ పూజలు చేసి కార్యక్రమాలు చక్కగా చాకప్ చేసి ఫస్ట్ గారి సహాయ సహకారం తీసుకొని ఇంత చాలా రీతిలో జరగడానికి నానా ప్రయత్నంగా మనం ముందుకు చేయాలి. తర్వాత దేని యొక్క సహకారం తప్పనిసరిగా మనం కూడా ఉంటుందనే విషయం ఇంకా ఘనంగా ఈ కార్యక్రమం పాటైనా వేలం పాటైనా సరే సుజ్ఞానం గారి వల్ల అవుతుంది. కాబట్టి ప్రథమ ఫలాల వేలం పాటకు సాధారణంగా ఆహ్వానిస్తున్నారండి. నాకు పెద్దరాజు గారు మామ తీసుకొచ్చిన బీరకాయలు, మరి దేవుని పాట ఒక 10 రూపాయలు, 10 రూపాయలు అమ్మా, 30 రూపాయలు, 50 రూపాయలు, ఒకటోసారి 50 రూపాయలు, రెండోసారి 60 రూపాయలు, రెండోసారి 100 రూపాయలు, రెండోసారి 100 రూపాయలు, రెండోసారి 150 రూపాయలు. చెక్క రాజుగారి పేరు వాడుకుంది. 1000 రూపాయలండి. ఎప్పుడు పాడలేదు, ఫస్ట్ పాడాలి. రెండోసారి చెక్క సుశీలమ్మ గారి పాట 300 రూపాయలు, 1000 రూపాయలు, 1000 రూపాయలండి. రెండోసారి ఎవరైనా పాడుకోవచ్చు. సమాజం ఇస్తుంది 10 రూపాయలు. పాట 1050 రూపాయలు ఇస్తారండి రెండోసారి. ఇంకెవరైనా పాడినా సరే, లేదంటే కొట్టి వేద్దాం. మూడోసారి కూడా ఒకసారి ఆహ్వానిస్తున్నామండి. సత్యానందం గారు, మన ఆశీర్వాద కుమారి గారు సత్కరిస్తారు. మాణిక్యాలరావు గారికి మన లలిత కుమారి గారు అందిస్తారండి. ఏమైనా మిస్ అయితే ఏమనుకోకండి. తరపు నుంచి చిన్న సన్మానం అండి వారికి. नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ. ఎప్పుడు గుర్తుంచుకున్నాము, మీరు ఎప్పుడూ కూడా స్క్రీన్ అవతల ఉండిపోకూడదు, ఇది కూడా కనిపించాలి అనే ఆశతోనే మిమ్మల్ని అందరినీ ముందుకు రప్పించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి మనకి మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి ప్రీతంని రాత్రికి అదే అనుకున్నాము, రాత్రి అనుకుని ఒకసారి ఫోన్
దేవత దేవునికి వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సుశీలమ్మ గారికి కూడా వందనాలు చెప్తున్నాను. సంఘ సిఆర్ గారిని బట్టి, గురుమండలి అధ్యక్షుని బట్టి, మరి స్త్రీలను, పురుషులను, పెద్దలను అందరికీ కూడా నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు స్త్రీల ఆదివారంగా పరిగణించాలనుకున్నప్పుడు పాస్టర్ గారు వచ్చి సంఘ సిఆర్ గారు చెప్పారు. అయితే సిఆర్ గారు ఏంటంటే మరి సుజనమ్మకి చెప్పండి, దాన్ని బట్టి శ్రీలంకని ప్రోత్సహిస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు నేను అందరినీ కూడా ఫస్ట్ నేను సుశీలమ్మ గారిని పిలిచి అమ్మానికి అధ్యక్షురాలుగా ఉండాలి అని అడిగినప్పుడు ఆమె ఆంటీ నాకు అంత ధైర్యం లేదు అన్నారు. అలా కాకమ్మా ప్రార్థన చేస్తాము, దేవుడే ధైర్యపరుస్తాడు, నువ్వు ఖచ్చితంగా నువ్వు అధ్యక్షురాలుగా ఉండాలి అన్నప్పుడు ఆమె ఒప్పుకున్నారు. ఎంత సంతోషమైందంటే నాకు చాలా సంతోషమైంది. తర్వాత అందరికీ కూడా పలానా ఇది చేయండి అది చేయండి అని నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం, నేరుగా చెప్పడం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్నారు. అలాగే పాస్టర్ గారు ఎంతగానో మరి దీన్ని ప్రోత్సహించి మరి చేసినందుకు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఇదిలాగా మనం మొదలు పెడతామని అనుకున్నామే కానీ ఇంకా మేము ఏమి చేసుకోలేదు. అయితే చెక్కాల రాజు గారు తన భార్య కూడా సంతోషంగా మరి వారు పట్ట చీర తీసుకొని వచ్చి, నాకు అసలు తెలియదు, నైట్ 9 గంటల పాపం వాళ్ళ పాప ఇద్దరు కూడా వచ్చి మరి స్త్రీలందరికీ ప్రతి సంఘాల్లో చూస్తున్నాను ఆంటీ, మీరు కూడా కొంచెం కలర్స్ తేడా ఉన్నా కూడా మరి చక్కగా కట్టుకుని రావాలి, అంతకంటే मेरा ईश्वर रहता वहाँ, नीले आसमां के पार जाएंगे मेरा ఫోన్ చేశారు, ఆంటీ ఏదైనా చేస్తే బాగుంటుంది, చక్కగా ఎంత ప్రేమగా చేర్పించారు అనేసి చాలా సంతోషించారు వీళ్ళు. అలాంటి అప్పుడు మేము ఏం చేసామంటే అది ఒక గిఫ్ట్ గా ఇచ్చామంతే తప్ప ఇంక దీంట్లో పెద్ద ఏం లేదండి. అలాగే మరి ఇంకా మరి శ్యామల శ్రేయ సమాజం అందరూ కూడా సహకరించారండి. అయితే ఇప్పుడు శ్యామల, మరి లలితమ్మ, మరి ఇంకా సత్యనారాయణ గారు, పలహారం కూడా మరి ఇంకెవరన్నా మన రాజేష్, 2 నెలలు కూడా పలహారం కూడా ఏర్పాటు చేస్తారు వీళ్ళు. మరి సంఘ సిఆర్ గారి దగ్గర సంఘ పెద్ద వెళ్ళి మరొకసారి మొదటిసారిగా స్త్రీల పండుగ చేసుకుంటున్నారండి. స్త్రీలు వాళ్ళు కోరుకుంటున్నారు మరి భోజనాలు ఏర్పాటు చేయమని అడిగినప్పుడు సంఘ సిఆర్ గారు కూడా మరి మేము మాట్లాడకుండా మీ ఇష్టమండి మీరు అందరూ ప్రోత్సహించి చేసుకుంటానంటే నాకు అభ్యంతరం ఏమీ లేదని వారు కూడా ఎంతగానో మరి సపోర్ట్ చేసి సంఘ పెద్దలకి సంతోషంగా మరి భోజనాలు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ప్రేమ మిత్రులు కూడా మీరు అందరూ సేకరించి వెళ్ళండి. అయితే మరి సంఘ సిఆర్ గారి కోసం నేను ఒకసారి మాట్లాడవలసి ఉంది. అయితే అందరూ మాట్లాడారు. ఏంటంటే మరి నేను 30 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇది చిన్న రేకుల షెడ్గా ఉండేది. అలాంటప్పుడు వాళ్ళ నాన్నగారు సిఆర్ చేశారు. అక్కడి నుంచి అలాగా వీరేశ్వరరావు గారి కాడి నుంచి, రత్నరాజు గారి కాడి నుంచి వస్తే ప్రభు ఆ సంఘంలో కథలు సిఆర్ కావాలి, ఏంటి సిఆర్ ఏంటి వాక్యం ఏంటి అని నేను చాలా కంటిని కాచాను సంఘం వరకు. అప్పుడు దేవుడు ఒక కథలు స్తంభంగా సంఘ సిఆర్గా సచివాలయాన్ని పంపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉచితమైన సేవ, 1 రూపాయి ఆశించకుండా దేవుడికి ఆయన ఇచ్చిన దాంట్లో ఇంకా మనకే ఖర్చు పెట్టారు కానీ మరి ఆయన ఏది ఆశించలేదు. మరి అలాగే ఇప్పుడు ఇలా చేస్తున్నాం అయ్యగారు, మరి స్త్రీలు సుశీలమ్మ గారికి ఇలా సన్మానం చేస్తున్నాం, భాస్కర్ గారికి సన్మానం చేస్తున్నాం అన్నప్పుడు వెంటనే అమ్మ నేను సారీ వాళ్ళు గంటలు కొలుస్తానమ్మా అనేసి వారు ఎంత సంతోషంగానో ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు మేము చాలా సంతోషించాం. అలాగే మన సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని నేనైతే ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే తర్వాత ఈరోజు పైగా మదర్స్ డే, ఎంత సంతోషకరమైన వార్త. మోహన్ రామ్ మాస్టర్ చెప్పారు, తల్లిని తీసుకువెళ్ళి అడవిలో విడిచిపెట్టేయడం అంటే అది మహాఘోరమైన సంగతి. ఈ రోజుల్లో చాలా మంది బిడ్డలు అలా లేరు కానీ అక్కడక్కడ ఉన్నారు. ఆడపిల్ల కూడా తన ప్రవర్తన సరి చేసుకుంటూ తల్లిదండ్రుల మాట విననల్ల వారి పిల్లల కళ్ళు లోయకాకు పీకుతాయని మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అసలు వాక్యం ఎలా చదువుకోవాలో మరి మన జాషువా గారి మామగారు మరి మాకు నేర్పించారు. అప్పటి నుంచి నేను స్త్రీలందరికీ అమ్మ మీరు ఇలా చదవండి అని చెప్పాను. అయితే స్త్రీలందరూ కూడా అలాగే చదువుతూ ఉన్నారు. జాషువా కూడా పాలకొల నుంచి వచ్చి మనకి ఇంత వాక్యాన్ని అందిస్తున్నాడంటే ఆ వాక్యం మన హృదయంలో ఫలించకపోతే అది వ్యర్థము కనుక ప్రతి ఒక్కరి హృదయంలో ఇలాంటి ఆటలో పాల్గొనడం కాదు. జాషువే చెప్పాడు ప్రార్థన చేయాలని, వాక్యం ప్రకటించాలని, వాక్యం చదవాలని ఇలా జాషువా వివరంగానే చెప్పారు. కాబట్టి సమయం లేదు, మనకి ఇంకా కమ్యూనిటీ ఉంది కాబట్టి మాట్లాడాలంటే ఎంతసేపైనా మాట్లాడతాం. వినగలిగే వాళ్ళతో చెప్పేవాళ్ళు. కాబట్టి మనం ఈ యొక్క
ఎంతైతే ఘనంగా జరిపించుకున్నామో మనకి ఏ అవసరతలో సిఆర్ గారికి తెలియజేస్తే వాటితో వారు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఈ యొక్క స్త్రీల పండగ విషయంలో మరి ఎంత ఘనంగా జరిపించిన సుశీలమ్మ గారికి, రాజు గారికి కూడా నా యొక్క దీవెనలు. ఎందుకంటే ఆవిడ చీరలు తీసుకొచ్చినప్పుడు అమ్మ మరి నీకు మేము ఏమి ఇవ్వమంటే ఏమి ఇవ్వద్దండి, డ్రెస్ చాలు, నాకు ఒక ప్రార్థన చేయండి అన్నారు ఆవిడ. నేను చాలా సంతోషించాను. మన సంఘంలో ఎవరికి నేను వదిలిపెట్టాను. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘం బిడ్డల వరకు కూడా నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను. ఇలాగ ఘనంగా జరిపించిన సంఘ సిఆర్ గారికి, ప్యారిస్ మాస్టర్ గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ సుశీలమ్మ గారికి ఈ యొక్క సమయాన్ని అర్పిస్తున్నాను. వందనాలండి. ఒక చిన్న విషయం అయితే మర్చిపోయాను. రాత్రి 9:30 వరకు ఉండి మేము స్త్రీ సమాజంలో అయితే చెప్పలేదండి. యూత్ వారు కొంతమంది మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే విన్ను, తర్వాత మనోహరు, వీళ్ళందరూ ఈ బొకే తయారు చేయడం, బొకే కొన్నాయి కదండి, హ్యాండ్ మేడ్ చేశారు. అవి బెలూన్స్ నెక్స్ట్ ఉమెన్స్ సండే అనేది ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు మేము చెప్పలేదు. కానీ వచ్చే మనోహర్ కూడా చాలా చేస్తూ ఉంటాడు. ఈ మధ్యన వెన్నీ కూడా జాయిన్ అయ్యాడు ఈ సేవలో. కాబట్టి వాళ్ళ కొంచెం ఇంకా అప్పుడు కూడా బిజీగా ఉన్నారు, రమ్మని చెప్పడానికి లేదు. కాబట్టి వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు. కాబట్టి అందరం వాళ్ళ గురించి ఒక్కసారి మనం ప్రేయర్లో అనుకుందాం. నెక్స్ట్ ఒకసారి వాళ్ళ పేర్ల నిమిత్తం క్లాస్. థ్యాంక్ యూ అండి.